సత్యమ్మ ఓ రోజు చూడకూడదు చూసింది. బంగారాజు! లెగండి లెగండి లెగండి. కూత మారినదేమిటి? మా ఆవిడ వచ్చేసింది, లెగండా. సత్య, నువ్వేంటే ఇక్కడ? అయినా నువ్వు చచ్చిపోవడం ఏంటి? నేను చచ్చానని బాధ, వచ్చానని బాధ. ఆ? ఏంటి వీళ్ళతో ఓ కింద మీద పడి పొరలేస్తున్నావు? ఈ పొరలడంలో ఆయన తప్పేం లేదమ్మా. మనసులో ఉన్నది సాక్షాత్కారం అవ్వడమే స్వర్గం గొప్పతనం. థ్యాంక్స్ అండి, మీకు మంచి మాట చెప్పారు. ఓ ఇదే కోరుకున్నావా? అమ్మో, దొరికేశాను. నీకు చీరలు అంటే ఇష్టం కదా, నీ మనసులో కోరుకున్నావు అనుకో, నీకు తెలియకుండానే నీ చీరలు మారిపోతాయి. మనకేం సంబంధం ఉండదు. అవురా? అది సరే, హా. వీళ్ళెవరు? మన రంభ, ఒరసి, మేనకాను. నా ముద్దులు పెళ్ళం సత్యమ్మ, మీకు అక్క అవుతుంది. అటులనా? సత్యం అక్క గారికి ప్రణామములు. ఇప్పటి వరకు చువ్విచ్చి అని కవ్విచ్చి, ఇప్పుడు ప్రణామములట. ఏ మాట కామాటే గాని బంగారాజు బావు గారు చూపులతో ఊచకోత కోసేస్తారక్క. అక్క చెక్క అన్నావంటే తొక్క చెక్కేస్తాను. ఓయ్. నువ్వేంటయ్యా వీళ్ళని చూసాక నన్ను మర్చిపోయావు? నేను అలిగా. అలిగితే నువ్వు డబల్ అందంగా ఉంటావే పుట్టికి. పుట్టికి అనగానేమి? మా ఆవిడ కొంచెం పుష్టివర్ధనం కదా, అందుకే ముద్దుగా పుట్టికి అని పిలుస్తా. అలా పిలిస్తే దానికి బోల్డ్ అంత ఇష్టం. ఇష్టం అంటున్నారు, అక్కగారి ముఖంలో ఓ నవ్వు లేదు, ఓ ఆనందము లేదు. అలిగింది కదా, బయటికి కనబడనివ్వదు. కోపంలో కూడా చిన్న నవ్వు కనబడద్ది చూడండి, దాన్ని దాచుకోవడానికి నానా తిప్పలు పడద్ది. మా సత్యమ్మకి నవ్వు కళ్ళల్లో కనపడద్ది, అదే ఆమెకు అందం. కాసేపటికి నవ్వు సిగ్గు రెండు మిక్సింగ్ అయిపోతాయి. అయిపోయి ఒకేసారి బ్యారేజ్ గేట్ ఎత్తినట్టు పొంగెత్తామా సత్యమ్మకి. అయ్యా ఓ బంగారం, నువ్వు మాయలోడివి బంగారం. ఎంత కోపంలో ఉన్నా మనసు ఐసు ముక్క చేసేస్తా. దా. అవును, నువ్వు ఎలా పోయావే? నా కర్మకి ఒక మనవడు పుట్టాడు. మన అప్పచ్చిగాడి కొడుకు పుట్టాడా? ఆడిని కూడా అప్పచ్చి చేసావా? కాదు, వాడు అచ్చు నీ జాతకం. మీసాలు రాకుండానే సరసాలు మొదలెట్టాడు. వాడి వేషాలకి గుండాకి చచ్చాను. వాసి వాడి తస్సదియా నా పరువు నిలబెట్టాడు. ఆడిని ఇప్పుడు చూడాలి మనం. ఎలా? మానస దర్శినికి వెళ్లి చూడండి, మీ మనసులో ఉన్న వ్యక్తి కనిపిస్తాడు. ఈ మాట ముందెందుకు చెప్పలేదు సామే? నువ్వు అడిగి ఉండవలే. నువ్వు పద 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 పద. అచ్చు నాలానే ఉన్నాడే, మక్కికి మక్కి దిపాడు. నేను ఇప్పుడే కదా ఇక్కడికి వచ్చాను, వీడేంటి ఇంత అయిపోయాడు? ఇక్కడ నిమిషాలు అక్కడ సంవత్సరాలు. ఆడిని చూడనవే బాబు. ఎరా బంగారాజు, బంగారాజు పోల్ డెకరేషన్ ఎలా ఉంది? కాంట్రాక్ట్ బందే. అద్దరింద్రా పద. 2 డీలు కొట్టేసారు, మన 5,000 మనకు వచ్చేసి. చూసుకోవే. ఏది చూడండి. ఏమైంది? ఏం కాలేదు కదా? బెనికింది. ఇలా అందంగా ఉంటే దిష్టి తగిలి కాలవి బెనుకుతాయి. మీ అమ్మమ్మని అడిగి దిష్టి తీయించుకో. అలాగే. లేకపోతే నేను దిష్టి తినా? ఎలా? బాబు బంగారాజు, ఊర్లో అమ్మాయిలందరినీ ఇలాగే పడేస్తావా? అయ్యో, అలా అనకూడదండి. ఎందుకో? అమ్మాయిల్ని పడేసేంత మొగాడు ఇప్పటివరకు పుట్టలేదు. అమ్మాయిలు మనసుకు నచ్చితే ఇష్టపడతారు, కాబట్టి పడతారు అనకూడదు, ఇష్టపడతారు అనాలి. మీరైనా ఇంతే. ఓవర్ యాక్షన్. సరే, ఒక బెట్ వేసుకుందాం. నేను ఉట్టి లాగుతాను, నువ్వు కొట్టు. కొడితే నేను పడడం కాదు, ఇష్టపడతాను. సరే పద, ట్రై చేద్దాం. అమ్మాయిలోనే మాయంద్రా, మనం ఏం చేయలేం. పదండి, ఆ ఉట్టి ఏర్పాట్లు చూద్దాం.
కొట్టలేవా? నేను కొట్టడం కాదు, ఆ అమ్మాయితో కొట్టిస్తా. నేనా? చూద్దాం. వాసివాడి తస్సదియ మంచి స్పీడ్ మీద ఉన్నాడు ఈడు. వాడి బాధ చూస్తుంటే జాలేస్తుంది బంగారం. వాడికి ఎలాగైనా పెళ్లి చేసేయాలి. నువ్వు ఆళ్ళలో మనవడిని చూసావు, ఊరంతా మన్మధుడిని చూస్తున్నారే. ఆడికి పెళ్ళంటే కొంచెం కష్టమేనే. అపశకునం పలికితే చంపుతా. అది కాదే, నాకైతే అది చూసిన చందమామలా నువ్వు కుదిరావు. ఐస్ ఎట్టింది చాలు, ఇక నిజం కక్కు. నన్ను తట్టుకోవడానికి నువ్వు దొరికావు. ఆడి స్పీడ్ తట్టుకునే పిల్ల ఎక్కడ దొరుకుద్దే? ఉంది, నేను చిన్నప్పుడే మాట్లాడాను. ఎవరు? ప్రెసిడెంట్ సూర్యరావు కొడుకు రమేష్ ఉన్నాడు కదా, ఆ, వాడి కూతురు నాగలక్ష్మి. ఆ. ఆకేసి పప్పేసి కూరేసి నెయ్యేసి దొంగోడొచ్చాడు దొంగోడొచ్చాడు దొంగోడొచ్చాడు. ఒక సర్పంచ్ గా మీ అందరినీ కంటికి రెప్పలా కాపాడుకోవడం నా బాధ్యత. అవునమ్మా, నువ్వున్నావన్న ధైర్యంతోనే వస్తున్నావు. దొంగోడొచ్చాడు దొంగోడొచ్చాడు దొంగోడొచ్చాడు. ఆడు ఎదవైనా జులైనా బోకేనా పోరమోకేనా అందులో మా గొప్పతనం ఏం లేదు. ఆ గ్రేట్ కోసం సత్యం పోలే పక్క జరగా. ఏదేమైనా ఆ బంగారం మిస్టేక్ గారాబం చేసి ఆ సత్యమే పాడు చేసిందండి. దొంగోడొచ్చాడు 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 దొంగోడ. ఓరి దొంగోడా, ఆ బంగారాజు గారిని దోషిగా ప్రూవ్ చేసి వీడు దొరికిపోతాడేమో. ఈ సర్పంచ్ నాగలక్ష్మి ఏంటో చూపిస్తా. బంగారాజు, ఏమైందే బంగారం, అంత ముద్దుగా పిలిచావు? అటు చూడు. అమ్మ దొంగోడా, ముద్దు వస్తున్నాడు ఈ డాషాలు చూస్తుంటే. దొంగోడొచ్చాడు. వాళ్ళు వచ్చేస్తున్నారు. నా మనవడు దొరికిపోతే పరువు పోతుంది బంగారం. దొరకడే. దొరికేస్తాడేమో. దొరకడే. దొంగోడొచ్చాడు దొంగోడొచ్చాడు. మా నాన్న దొరికేస్తాడేమో బంగారం. దొరకడే పుట్టికి. అయ్యో మా నాన్న బంగారాజు ఇప్పుడు ఏం చేద్దాం? లోపలికెళ్ళు, వెళ్ళు. సరే దొరకడని అంత ఖచ్చితంగా ఎలా చెప్పావు బంగారం? ఇలాంటి ఎన్ని చేశావు? ఏంటి? ఎన్ని చూసావు అంటున్నాను. ఎక్కిందిరా మొక్క. బంగారాజు. వచ్చిందిరా జోకరు. రే బంగారాజు, ఆ, ఏంటే? సుబ్బారావు గారు అమ్మాయిని తీసుకొచ్చావంట కదా, ఏది? ఏది నేను తీసుకురాలా. ఏ మర్యాదగా చెప్పు, లేదంటే సర్పంచ్ పవర్ ఏంటో చూపిస్తా. ఓపికంటే ఎత్తుక్కో, లేకపోతే మూసుకో. అంతేగాని అందరి ముందు ఏదో సోషల్ మీడియా బిల్డప్ వద్దే పో. సర్పంచ్ అంటావా? అన్నాడు కదా, మళ్ళీ అట్టవా ఏంటి? అన్నాడా? అన్నట్టే. దొరికితే చెప్తాను రా నీ పని. ఎల్లెల్లవే ఎలా? జోకర్. అయిపోయావురా. నువ్వు ఎదుగువే. మిడిల్. ఏంట్రా? కొబ్బరి సెట్ ఎక్కిందేమో చూసుకో. పోరా. దొరకదు. దీనికి ఫినిషింగ్ టచ్ ఇచ్చేద్దాం. ఏ నాగలక్ష్మి దొరకలేదా? ఆ? అరే మన సర్పంచ్ నాగలక్ష్మికి ఒక జిందాబాద్ కొట్టండి రా. అష్టలక్ష్మిల పక్కన వెలిసిన 9వ లక్ష్మి ట్రంప్ లక్ష్మి నాగలక్ష్మి. జిందాబాద్, జిందాబాద్. రే బంగారాజు, ఇంతమంది ముందు నా పరువు తీసావు కదరా, వీళ్ళందరి సమక్షంలో సర్పంచ్ గా ఒక శపథం చేయాలి. రే బంగారాజు, నిన్ను నడి రోడ్డు మీద నిలబెడతా. వద్దని చెప్పరా వద్దని చెప్పరా వద్దని చెప్పరా. ప్లీజ్.
లేకపోతే తరతరాలుగా మా కుటుంబానికి గౌరవంగా వస్తున్న సర్పంచ్ పదవిని తృణప్రాయంగా వదిలేస్తా. అయ్యో, please, ఇదే వద్దు, వద్దు. ఈ సర్పంచ్ నాగలక్ష్మి శపథం. పదండి. సత్యమా, వీళ్ళిద్దరికి ఎలాగైనా పెళ్లి చేసేయాలి బంగారం. ఏమే మొగుడు పెళ్ళాల మ్యాచింగ్ అంటే ఎలా ఉండాలి? పందిరి మంచం పాల గ్లాస్ లాగా ఉండాలి. వాళ్ళిద్దరికి పొసగదే. నా మాట నువ్వెన్నైనా చెప్పు, వాళ్ళిద్దరిది శివపార్వతుల జాతకం. పెళ్ళైతే 100 ఏళ్లు హ్యాపీగా ఉంటారని పంతులు గారు చెప్పారు. చిన్నప్పుడే వాళ్ళ పెళ్లి గురించి రమేష్ తో మాట్లాడాను. అదే కనుక నేను బ్రతికి ఉంటే వాడి దగ్గరికి వెళ్ళి కూర్చుని, ఒరే రమేష్, ఏంటత్తా వీడి నిద్రలో మాట్లాడుతున్నాడేంటి? ఏంట్రా రమేష్, ఇన్నాళ్ళ కళ్ళలోకి వచ్చావత్తా? కళ్ళోకొచ్చానా? మరే కాఫీ టీ ఏమన్నా పుచ్చుకుంటావా అత్తా? ఈడేంటే ఏదో మర్యాదలు ఈడును కల్లో కొత్త ఇంటికి వచ్చినంత ఓవరాక్షన్ చేస్తున్నాడు. ఒరే రమేష్, నీ కూతుర్ని నా మనవడికిచ్చి పెళ్లి చేయాలరా. నువ్వు అడిగితే నేను కాదనగలనా అత్తా? కానీ అత్తా, ఏంట్రా? ఆడచ్చం మావయ్యలకు బోకులా తయారాడు అత్తా. ఏదో ఖానా నన్ను మధ్యలోకి లాగుతావేంట్రా? మావయ్య పక్కనే ఉన్నట్టున్నాడు, ఫీల్ అవుద్దని చెప్పత్తా. బార్ ఆయన మాట వదిలేరా. ఒరే రమేష్, ప్లీజ్ రా, నీ కూతుర్ని నా మనవడికిచ్చి పెళ్లి చేయరా. నీకు తెలుసు కదా అత్త, చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరూ ఉప్పు నిప్పుని. ఇప్పుడు అది ఎక్కువైపోయి కొప్పు పట్టుకుని కొట్టుకునేదాకా వచ్చారు. దాని మనసు మారి అది ఒప్పుకుంటే నాకే అభ్యంతరం లేదు. అయినా టైం చూసుకొని దానికి ఖచ్చితంగా చెప్తానులే అత్త. పడుకుంటాను అత్త, పొద్దుటే పొలం వెళ్ళాలి. అలాగేరా. రమేష్, ఏంట్రా కలవరత్రా? సత్యమత్త కల్లోకి వచ్చింది. సత్యమ్మ కళ్ళకి వచ్చిందా? ఏముంది? బంగారాజుకి నాగలక్ష్మికి పెళ్లి చేయమంది. చాలే ఈ ఏదవ పేడ కళ్ళు నువ్వును. మంచిగా పడతా. దాని మనసు మారితే పెళ్లి చేస్తానన్నాడుగా. నువ్వు వెంటనే భూమి మీదకి వెళ్ళి దాని మనసు మార్చి మనవడితో దాన్ని పెళ్లి చెయ్యి. ఇదేమి పాలకోళ్ళు నరసాపురం కాదే, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి రావడానికి. నువ్వు వెళ్ళకపోతే నేను చచ్చినంత ఒట్టు. చచ్చినట్ట ఎప్పుడో పోయిందిగా. ఎలా కోళం కన్నానే పుట్టికి. ఇంద్రుడు ఎప్పుడు పడితే అప్పుడు కనపడ్డు. పౌర్ణమి రోజు వస్తాడు. వచ్చినప్పుడు అడుగుదాంలే. దా బొబ్బో దా. యమధర్మరాజుల వారికి ప్రణామములు. తమరి ఆకస్మిక రాకకు కారణం? శివపురం గ్రామంలో ప్రతి 2 పుష్కరాలకి మహారుద్రాభిషేకం జరిగే ముందు ఓ అవరోధం గోచరిస్తుంది. దానిని అధిగమించడానికి శివానుగ్రహం పొందిన ఓ ఆత్మను కిందికి పంపించడం అవశ్యంగా మారింది. దైవ కార్యం నిమిత్తం బంగారాజు ఆత్మని భూమి మీదకి పంపించాల్సిన సమయం. ఆత్మని భూమి మీదకి పంపించటం ఏ ధర్మం? శివాజ్ఞ. శివాజ్ఞ. తప్పక పాటిద్దాం. బంగారం, ఇంద్రుడిని ఎలాగైనా ఒప్పించాలి. అయ్యి యముడు గారు, ఏంటి ఇలా వచ్చారు? చూసి చాలా కాలం అయింది. నరకంలో మన బేబీస్ ఎలా ఉన్నారు? ఏంటి ఏదో ఫ్రెండ్స్ తో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాం? స్వామి, దయచేసి ఆయన్ని భూమి మీదకి పంపించండి. నేను చెప్తానే ఉన్నానండి, పొద్దుస్తమానం పొలం వెళ్ళినట్టు వెళ్ళొస్తానంటే కుదరదని. ఎందుకు వెళ్ళటం? నా మానవుడి జీవితం చక్కదిద్దటానికి. దయచేసి పంపించండి. ఇది పాలకోలు నర్సాపురం కాదంటే ఎందే? నీ మాయ మాటలు నాకేం కొత్త కాదు బంగారాజు. ఆవిడ చెప్పిన మాట విని కిందకెళ్ళి నీ మనవడి జీవితం చక్కదిద్దిరా. ఇంకోసారి ఆలోచించుకోండి. మరి అన్నీ ఆలోచించుకునే చెప్తున్నాం. వెళ్ళి మీ మనవడి జీవితం చక్కదిద్దిరా. నీ మనవడి కళ్యాణమే లోక కళ్యాణం. సరే స్వామి, పద. నువ్వు ఎవరినైనా ఒప్పించేస్తావు పుట్టి. ఇక వెళ్ళు బంగారం, వెళ్ళి వాళ్ళిద్దరిని కలిపిరా. వెళ్తానులే. ఏంటి? ఏంటేంటి? వెళ్తే మళ్ళీ ఎప్పుడు వస్తానా ఏంటో. ఎల్లే ముందు పాలి. అయ్యా పాసివాడి తస్సదియా. నువ్వు సిగ్గుపడుతున్నవుతే నాకెలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుంది? నెమలేకతో కితకితలెట్టినట్టు కరెంటు జుయ్యలాగేస్తే